హాయ్ అండి, నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికోసం నేను అరకిలో చికెన్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. 4 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. ఇందులోకి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ టమాటాలో సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవడం మంచిదండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి చికెన్ని. చికెన్ కొంచెం మగ్గిందండి. ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఈ స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. స్పైసెస్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి స్పైసీ. అందుకు మీరు టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. చికెన్లో ఎక్కువ వాటర్ పోసుకున్నా చికెన్ టేస్ట్గా ఉండదు. అందుకే చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇగురు చిక్కబడింది, దగ్గరికి వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసిన విధానంలో ఒకసారి మీరు ట్రై చేసుకొని మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.